హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమో కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇంకా వాయిస్ గట్టిగా అనిపించకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నాకు వాయిస్ పోయింది. మనది ఉండేదే అట్లా ఇంకా ఆయనతో పోయిందనమాట. ఎందుకంటే మొన్న రేగుపళ్ళు బాగా తిన్నా, రేగుపళ్ళ సీజన్ వెళ్ళిపోతుంది, మళ్ళీ కష్టం అవుతుంది అనేసి అయితే రేగుపళ్ళు మస్తు తిన్నాము. ఇంకా కొంచెం గొంతు అయితే బాగా నొప్పి ఉంది. ఇంకా ఈ వీడియోకి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వండి, అస్సలు బాగుండదు అనేసి అయితే నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకేంటంటే విషయం ఏంటంటే ఈరోజు వచ్చేసి వ్లాగ్ అనమాట. ఏం వ్లాగ్ అంటే ఈ వీడియోలో అత్తమ్మ ఉంటుంది, మా ఫ్యామిలీ అనమాట. కొంచెం అత్తమ్మ వాళ్ళందరూ కలిసి వెళ్ళారు బయటికి. ఎక్కడికి వెళ్ళారంటే ఆల్మోస్ట్ సంక్రాంతికి అందరు ఎక్కువ టూర్స్కి వెళ్తారు కదా, అట్లా అత్తమ్మ వాళ్ళు అయితే ఐలాండ్కి వెళ్ళారు అనమాట. ఐలాండ్ మల్లన్న స్వామి ఉంటారు కదా, అక్కడికి వెళ్ళారు. భోగి రేపనంగా ముందు రోజు వెళ్ళి భోగి రోజు ఈవినింగ్ వరకు వచ్చేసారు. ఇంకా అక్కడ వీడియోస్ తీసిరు అనమాట. అత్తమ్మ ఉంది కాబట్టి అత్తమ్మని తీసిరు. అంటే అత్తమ్మకి కొంచెం దేవుడు రావడం అట్లా ఉంటాయి కదా, బోనం ఎత్తుకోవడం, అక్కడ బోనాలు ఎట్లా చేసిరు, ఎట్లా దర్శనం చేసుకురు, ప్రతి ఒక్కటైతే మన వీడియోలో ఉంటుంది. ఇంకా మా వాళ్ళు అయితే పోగానే షాపింగ్కి పోయినట్టురు. ఎట్లాగో పిల్లలు ఇంట్లోకి కూడా రానియరు. ఇక ఇంకేమైనా బొమ్మలు అవి ఇవి తేలేదంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి కొడతారు ఎట్లాగో అనేసి అయితే ఫుల్ అయితే షాపింగ్కి వెళ్ళినట్టున్నారు. ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్ళి ఇంకా కావాల్సిన బొమ్మలు అవి ఇవి అయితే తీసుకురు. మాకైతే పావులు, పిల్లలకి ఇంకా చిన్నపిల్లలకి ఆల్మోస్ట్ పావులు ఉంటాయి చాలా, ఆడపిల్లలకైతే. మా పిల్లలకైతే పావులు పట్టుకొచ్చింది అక్క. ఇంకా మా ఆడపిల్లని ఆడవిడి చేస్తుంది అనమాట. స్వెటర్ వేసుకొని చూడండి, మా ఆడపరిచే ఆమె ఎల్లో కలర్ స్వెటర్ వేసుకున్న ఆమె. ఇంకా అత్తమ్మ ఆల్మోస్ట్ మీకు బ్లాక్ కలర్ చున్నీ వేసుకున్న అత్తమ్మ తెలుసు మీకు, రేణుకత్తమ్మ. ఆల్రెడీ మన వీడియోస్లో కుకింగ్ కూడా చేస్తుంది. ఇంకో చిన్న అత్తమ్మ వచ్చిందనమాట, అంటే అమ్మ వాళ్ళ తమ్ముని భార్య అనమాట, మా మేన మామ భార్య. ఆ అత్తమ్మ కూడా వెళ్ళింది. ముగ్గురు అత్తమ్మలు, మా ఆడపడుచు, అక్క. ఇంకా మా మా ఊర్లో కూడా మా గల్లీలో ఉన్న వాళ్ళందరూ కలిసి వెళ్ళిరు అనమాట. ఒక 20 మెంబర్స్ దాకా వెళ్ళిరు. వాళ్ళతో పాటు మా అత్త వాళ్ళు కూడా వెళ్ళిరు అనమాట. ఇంకా ఓకే, ఇంకేమేం చేస్తారో చూడాలి, ఇంకేం చేస్తారో కంటిన్యూగా ఇట్లనే చూడండి. ఇంకా ఫుల్ పబ్లిక్ వచ్చిర్రు, అసలు ఫుల్ అంటే ఫుల్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నాకు అక్కడ ఎప్పుడు వెళ్ళలే కాబట్టి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నాకు కాదు. ఇది తూర్పు ద్వారం అంటే నాకు తెలిసి దర్శనానికి వెళ్తున్నట్టున్నారు. ఇంకా ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. ఈ సంక్రాంతికి అయితే ఎక్కువ పబ్లిక్ వెళ్తారనమాట. ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే ప్రతి సంక్రాంతికి వెళ్ళి అక్కడ ఎల్లమ్మకి మళ్ళీ ఖచ్చితంగా బోనం చేసి వస్తారు. ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. అయితే నేను కూడా వెళ్దాం అనుకున్నా ఫస్ట్లో, కాకపోతే పాపకి హెల్త్ బాగుండదు. ఇంకా అక్కడ చలికి అసలు తట్టుకోదాము ఫస్ట్, ఇంకా బాగుండదు రిస్క్ ఎందుకనేసి అయితే నేను పోలేదు. ఇంకా నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ, ఇంకా అన్ని చూపిస్తున్నారు. ఇంకా అక్కడ వీడియోస్ కూడా తీయనిట్లేదంట, ఏదో అక్క ఎట్లా తీసిందో నాకైతే తెలీదు. ఇంకా తీసింది అట్లా, దేవుడు పాదాలు ఉన్నట్టున్నాయి ఇవైతే. ఇంకా పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు, అసలు రిస్క్ అంటే రిస్క్ కష్టం. ఇక్కడ డోలు కొట్టేవాళ్ళు వాళ్ళైతే మా ఇంట్లో పండగకి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట ఇక్కడ. ఇంకా వాళ్ళు ఐలాండ్ స్టార్ట్ అయిందంటే అక్కడనే ఉంటారంట. వాళ్ళు కూడా కలిసిరంట అత్తమ్మ వాళ్ళకైతే. వాళ్ళు ఇది నెక్స్ట్ డే అనమాట. ఆ రోజే వెళ్ళి ఆ రోజే దర్శనం, ఆ రోజే బోనం అవన్నీ అంటే కష్టం అనేసి అత్తమ్మ వాళ్ళు ముందు రోజు వెళ్ళిన రోజే దర్శనం చేసుకొని నెక్స్ట్ డే ఇట్లా బోనాలు అయితే ఎక్కిస్తున్నారంట. హాయ్ అని చెప్పు.
వచ్చేసింది. కొద్దిసేపు ఇంక ఇక్కడ ఇద్దరు అత్తమ్మలతో మధ్యలో నేను మిస్ అయ్యాననమాట. పర్లేదు ఇంకా మిస్ అయిపోయినా అట్లా. ఇంకా బాగుండదు చలికి పాపని చిన్న పాపని తీసుకొని వెళ్ళడం బాగుండదని వెళ్ళలేదు. ఇంక ఇక్కడ బోనాలు ఎత్తుతున్న అతనైతే ప్రతి ఒక్క పండుగ చేసిండనమాట మా ఇంట్లో. అత్తమ్మ వాళ్ళు అప్పట్లో పండుగ చేసినప్పటి నుంచి వచ్చిండంట. ఇంక అక్కడ కలిసిండంట. వాళ్ళతోనే బోనాలు ఎక్కించుకొని వాళ్ళే బోనాలు ఎక్కించే దగ్గర కూడా తీసుకెళ్ళారంట. ఇంకా మా అత్తమ్మకైతే ఇట్లా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట. దేవుళ్ళు అంటే చాలా భక్తి. ఇంకా అత్తమ్మకి చిగం వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ అట్లా దేవుని భక్తి ఉంటుంది. ఇంకా వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ అని చెప్పొచ్చు కానీ, ఎంజాయ్ అనడం తక్కువ కానీ దేవునితోని ప్రశాంతంగా వెళ్ళొచ్చిర్రు మంచిగా. ఇంకా నెక్స్ట్ టైం బెటర్ లక్ నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా. ఇంకా చెప్పినా కదా మా గల్లీలో అందరు కలిపి వెళ్ళిరని. వీళ్ళందరూ అనమాట మా అందరు కలిసి 25 మెంబర్స్ దాకా వెళ్ళిర్రు. చాలా అంటే చాలా మంది వెళ్ళిర్రు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా పోయారు. అసలు ఎట్లా తీసుకుపోతారో ఏమో చిన్న పిల్లల్ని అంత చలిలో. నాకైతే అస్సలు భయమైంది. ఇంకా ఇంట్లో కూడా వద్దులే ఇంత చలికి పాపని అనేసి నన్నైతే వద్దన్నారు. లేకపోతే మా ఫ్యామిలీ అందరం కలిపి మంచిగా వెళ్ళేవాళ్ళం. ఇంకా నెక్స్ట్ టైం చూడాలి. సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో ఎక్కడికైనా వెళ్ళాలని అయితే ప్లాన్ చేస్తున్నాం.
నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే చాలామంది ఎక్కడికెళ్ళకుండా ఉంటారు. మనము ఎన్ని రోజులు ఉంటామో గూడా తెలీదు. కానీ ఇట్లా తిరగడం ద్వారా కొంచెం ఎంజాయ్ ఉంటది. తప్పకుండా మంచిగా అందరు దేవుళ్ళని దర్శనం చేసుకొని రండి మంచిగా ప్రశాంతంగా. ఇంకా మేమైతే ఈ సమ్మర్ వస్తుంది గదా! సమ్మర్‌లోనైతే ఇంకెక్కడికైనా ప్లాన్ చేస్తున్నాం. ఇంకేమైనా కొత్త కొత్త ప్లేస్‌లుంటే కామెంట్ చేయండి. మంచిగా కొత్త కొత్త ప్లేస్‌లయితే దర్శనం చేసుకొనొస్తాం. ఓకే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై.